వెల్కమ్ టు పాయనీర్ ఎంటర్ప్రైజెస్ అండి. లాస్ట్ 2 వీడియోస్ కూడా మావి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కూడా నేను వీడియో ఒకటి రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో కూడా మీకు 2-3 టైప్స్ ఆఫ్ మెషినరీస్ గురించి అండ్ 2 టైప్స్ ఆఫ్ కొత్త ప్యాకింగ్ వర్క్స్ గురించి కూడా నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మీకు ఆయిల్ మేకింగ్ మిషనరీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అగరబత్తి మిషనరీ గురించి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఐ హోప్ అందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ 2 వీడియోస్ ఎలా మాకు ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చిపెట్టారో ఈ వీడియో కూడా అలానే చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ప్యాకింగ్ వర్క్స్ గురించి కూడా కొత్త ఐటమ్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి దాంట్లో కూడా మీకు 1 or 2 ప్యాకింగ్ వర్క్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఐ హోప్ అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. హలో అండి, లాస్ట్ మా వీడియో చూసారు కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది గ్రీన్ ప్యాడ్ షీట్ వర్క్ అండి, గ్రీన్ ప్యాడ్ స్క్రబ్బర్. ఇది గ్రీన్ ప్యాడ్ వర్క్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇది ప్యాకింగ్ వర్క్ వచ్చేసి మీకు దీనికి యూజ్ అయ్యే మెషిన్ కూడా మీకు బ్రాండ్ సెల్లార్ మెషిన్ అండి. ఇది ఎస్ఎస్ స్టీల్ బాడీ. దీని ప్రైస్ వచ్చేసి మీకు 20,000 ప్లస్ GST పడుతుంది. దీంతో మీరు ఇది యూజ్ చేస్తూ మనం ఈ వర్క్ కూడా చేయొచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి మీరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్రాండ్ సెల్లార్ మెషిన్ తోటి మీరు ఈ గ్రీన్ ప్యాడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మీకు గ్రీన్ ప్యాడ్ ఇలా వస్తుందండి. ఇదంతా గ్రీన్ ప్యాడ్, ఇదంతా గ్రీన్ ప్యాడ్ అండి, ఇలా ఉంటుంది. ఈ మెటీరియల్ యూజ్ చేస్తూ మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు చెప్పాను కదండి, ఎస్ఎస్ స్టీల్ బాడీ అని చెప్పేసి బ్రాండ్ సీలింగ్ మిషన్. ఇది దీని ఏంటంటే కంపెనీ సీలింగ్ అండి, క్వైట్ కంపెనీ సీలింగ్ లుక్ వస్తుంది అనమాట. వర్క్ ఎలా చేస్తామో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. యాక్చువల్గా మనకి ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. ఈ గ్రీన్ ప్యాడ్కి మనం యూజ్ చేసే మెటీరియల్ చూపిస్తున్నాను. అది గ్రీన్ ప్యాడ్ వచ్చేసి ఇలా ఉంటాయండి కవర్స్. దానికి యూజ్ చేసే కవర్స్ ఇలా ఉంటాయి. అండ్ వచ్చేసి మీకు దీంట్లో మీరు ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. యాక్చువల్గా దీనికి 3 sides క్లోజ్ ఉంటుందండి. వచ్చేసి ఇది 1 side ఓపెన్ ఉంటుంది. దీంట్లో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్ చూద్దామండి. ఆల్రెడీ షీట్స్ అన్నీ ఇట్లా మనం ప్యాకెట్లో పెట్టేసుకున్నామండి. ఇవి మొత్తం మీకు 12 ఇలా ఉంటుంది. మీకు టోటల్గా ఈ గ్రీన్ ప్యాడ్ ఏదైతే నేను చూపించానో అదంతా కూడా మనము ఈ ప్యాకెట్స్లో సెట్ చేసుకున్నాము. ఇది మనం బ్రాండ్ సీలింగ్ మిషన్ అని చెప్పాం కదండి. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మనం టెంపరేచర్ తీసుకోవాలి. దీనికి 160 టెంపరేచర్ మనం సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మిషన్ మీద మీకు 160 టెంపరేచర్ అనేది వస్తుందో అప్పుడు మనకి ఇది టోటల్గా మనకి కరెక్ట్ టెక్స్చర్లో మీకు హీట్ అయినట్టు లెక్క అనమాట. దీన్ని ఇప్పుడు మనం చేద్దాం. సీలింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇలా మీరు ఈ విధంగా సీలింగ్ అనేది చేసుకోవాలండి. ఓకేనా, ఇలా మీరు సీలింగ్ అనేది చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కంపెనీ సీలింగ్ 6 layers అండి. ఇది బ్రాండ్ సీలింగ్ అంటే 6 layers వస్తుంది సీలింగ్ అనేది. చూడడానికి కూడా మీకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనము గ్రీన్ ప్యాడ్ ఈ వర్క్ అనేది మనము ఈ విధంగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చేసి పెట్టాం చూడండి. ఇలా మార్కెట్లో ఈజీగా ఈచ్ ప్యాకెట్ మీద మీకు 6 rupees to 10 rupees వరకు మీరు మార్జిన్ వేసుకొని ఇన్కమ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా ఈ గ్రీన్ ప్యాడ్ అనేది యూజ్ అవుతుంది. దీని మెటీరియల్, కవర్స్, దీని ప్రాసెస్ ఎవ్రీథింగ్ నేను చూపించానుగా. ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుందన్నమాట. సో మీకు ఇది వచ్చేసి బ్రాండ్ సీలింగ్ మిషన్ అని చెప్పాను కదా. 160 టెంపరేచర్ మీద మనం కంపెనీ సీలింగ్ అనేది వస్తుంది విత్ 6 layers తోటి. ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే బడ్జెట్ ఉన్నవాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు ఈ మిషన్. ఈ మిషన్ తోటి మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మాకు బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసుకుంటాము అంటే ఇలా సీలింగ్ మిషన్ ఉంటుంది. సింపుల్ సీలింగ్ మిషన్ అండి. ఈ సీలింగ్ మిషన్తో కూడా మనము ఈ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము మంచి బడ్జెట్ పెట్టుకొని బ్రాండ్ సీలింగ్ మిషన్ కొనుక్కొని గ్రీన్ ప్యాడ్ వర్క్ చేయొచ్చు అని చెప్పాము. కొంచెం తక్కువ బడ్జెట్ లేని వాళ్ళు తక్కువ బడ్జెట్ పెట్టుకొని ఈ సీలింగ్ మిషన్తో కూడా ఈ గ్రీన్ ప్యాడ్ వర్క్ చేయొచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ రెండూ లేకుండా మనం ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ వర్క్ చేయాలి, మాకు ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళకు కూడా మనం హ్యాండ్ మేడ్ అంటాము. ఓన్లీ మనం హ్యాండ్తో చేసుకోవచ్చు అండి ఈ గ్రీన్ ప్యాడ్ అనేది. ఇలా 5 pieces
3 పీసెస్, ఇట్లా మందంగా ఉన్నాయి 3 పీసెస్, పలుచగా ఉన్నాయి 5 పీసెస్, ఇట్లా ఇంట్లో కూర్చొని ఈజీగా ఇట్లా సెట్ చేసుకొని సెట్ ఆఫ్ పీసెస్ 5 పీస్ 3 పీస్ సెట్ ఆఫ్ పీసెస్కి కంపెనీ వాళ్ళు మీకు లేబుల్స్ ఇస్తారు. ఆ లేబుల్ జస్ట్ ఇట్లా చుట్టేసి ఇట్లా రౌండ్గా వేసేసి లేబుల్ చిన్న ప్లాస్టర్ వేస్తే సరిపోతుందండి. ఇది టోటల్గా హ్యాండ్తో చేసుకునే వర్క్. సో ఇది వన్ ఆఫ్ ది ప్యాకింగ్ వర్క్ అండి. సో ప్యాకింగ్ వర్క్గా కూడా మీకు నేను ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. లేడీస్ ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ప్యాకింగ్ వర్క్. అండ్ వచ్చేసి ఇప్పటివరకు మనం మెషిన్తో ఈ గ్రీన్ ప్యాడ్లో వచ్చేసి మనము ఎక్కువ బడ్జెట్లో బ్రాండ్ సీలర్ తోటి మనం ఈ మిషన్ యూజ్ చేసి వర్క్ చేయొచ్చు అని చెప్పాము. తక్కువ బడ్జెట్లో వచ్చేసి ఓన్లీ సీలింగ్ మిషన్తో కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పాము. ఈ రెండు కాకుండా హ్యాండ్తో కూడా ఈ వర్క్ చేయొచ్చు అని చెప్తున్నాం కాబట్టి ఈజీగా లేడీస్ ప్యాకింగ్ వర్క్ కింద కన్వర్ట్ చేసి ఈ వర్క్ తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇది 365 డేస్ కూడా మనకి ఈ గ్రీన్ ప్యాడ్ అనేది వెరీ రన్నింగ్ ప్రోడక్ట్ అండి, వెరీ డిమాండ్ ప్రోడక్ట్. సో 365 డేస్ ఇది మనకి మార్కెట్లో మంచి సేల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ సెకండ్ మెషినరీ గురించి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఒక 2 minutes నేను మీతో మాట్లాడతాను. నౌడేస్ మొత్తం ప్రతి ఐటమ్ ఏది చూసుకున్నా కూడా మార్కెట్లో కెమికలైజ్డ్ అయిపోయి ఉంది. ప్రతి మెటీరియల్, ప్రతి ఐటమ్ మనం తినాలనుకున్నది, తాగాలనుకున్నది ప్రతిదీ కూడా కెమికల్ మిక్సింగ్ తోటే వస్తుంది. సో పబ్లిక్ కూడా చాలామంది ఏంటంటే రియలైజ్ అయిపోయి ఆర్గానిక్ విధానంలో వెళ్ళాలి అని చాలామంది ట్రై చేస్తున్నారు. అందుకు సపోర్ట్గా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఆయిల్ కూడా వన్ ఆఫ్ ది మెటీరియల్ అని చెప్పొచ్చు. సో ఈ ఆయిల్కి సంబంధించి నేను ఒక మంచి వీడియో చేస్తున్నాను, మంచి మెషినరీ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషనరీ అండి. ఇది టోటల్గా మినీ డొమెస్టిక్ మిషన్ అని చెప్పొచ్చు అండి. ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరం కూడా ఇది హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను మీకు చెప్పాను కదా ఆర్గానిక్ విధానంలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనము ఆర్గానిక్ పద్ధతిలో ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లో వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ మిషనరీని ఇంట్లో. అండ్ దీని నుంచి మీకు చాలా రకరకాల ఐటమ్స్ నుంచి మనం ఆయిల్ అనేది తీసుకోవచ్చండి. నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పీనట్స్. ఈ మిషనరీలో మనం ఆర్గానిక్ పద్ధతిలో మనం రాగా ఏమేమైతే మెటీరియల్ యూస్ చేయొచ్చో చూపిస్తున్నాను. ఇది పీనట్స్ అండి, పల్లీలు అంటాం కదా, సో వేరుశెనగ నూనె అంటాం కదా. సో దీంతో మనం తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నువ్వులు, తెల్లవి కానివ్వండి, నల్లవి కానివ్వండి, ఏదైనా సరే మనం దీపానికి పూజకి యూజ్ చేసే ఆయిల్ కానివ్వండి, ఇంట్లోకి యూజ్ చేసుకున్నారు ఏదైనా సరే ఇట్లా నువ్వులు, దీంతో కూడా మనం ఆ మిషనరీలో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఆవాలు, మస్టర్డ్ సీడ్స్ అంటాం కదా, ఆవ నూనె. ఇది కూడా మనం ఈ మిషన్లో ఆర్గానిక్ పద్ధతిలో ఆయిల్ అనేది తీసుకోవచ్చు. ఇవే కాకుండా మనము కోకోనట్ అండి, కొబ్బరి తీయొచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇట్లా ప్రతిదీ కూడా మనము డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనము నూనెకి సంబంధించిన ప్రతి మెటీరియల్ని కూడా ఈ మిషనరీలో మనం వేసుకొని ప్యూరిఫై అయ్యి బయటకు వస్తుందండి మన కళ్ళ ముందు వితౌట్ కెమికల్. సో ఈ విధానం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం మనం. ఇప్పుడు మనము మిషన్ ఆన్ చేద్దాము, దీని ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు 200 సెంటీగ్రేడ్ వరకు రావాలండి. 200 సెంటీగ్రేడ్ వరకు వచ్చింది అంటే ఇది టోటల్గా మనకి టెంపరేచర్ పొజిషన్ కరెక్ట్గా ఉన్నట్టు. సో 200 వన్స్ వచ్చిన తర్వాత మనము మెటీరియల్ అనేది అక్కడ వేయాలి. ఇప్పుడు చూద్దాము, 200కి వచ్చేసింది మనకి. మనం మెటీరియల్ వేస్తున్నాం ఈ బౌల్లో. ఇక్కడ వేసుకున్నాం కదా మస్టర్డ్ సీడ్స్, ఈ బౌల్లో వేసాం కదండి. వేసిన తర్వాత మనం ఇక్కడ ఆన్ చేయాలి. చూద్దాము, సీడ్స్ అన్నీ కూడా అలా మనకు రోల్ అవుతూ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ కింద జార్ ఒకటి పెట్టాం కదా, స్టీల్ జారు విత్ నెట్టెడ్ పెట్టామండి. ఈ డస్ట్ వేస్ట్ అంతా మీకు నెట్ మీదకి వచ్చేసి ఆయిల్ అనేది మీకు దీంట్లోకి వచ్చేస్తుంది. వేస్టేజ్ చూస్తున్నారా మీరు? ఇక్కడ అబ్జర్వ్ చేయండి వేస్టేజ్ ఎలా వస్తుందో మనకి. ఇది వేస్టేజ్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ అంతా దిగుతుందండి కిందికి, మీకు ఈ జార్లోకి మీకు ఆయిల్ అంతా డ్రాప్స్ లాగా పడుతుంది. సో డైలీ వచ్చేసి మనము ఈజీగా పర్ అవర్కి 3 to 4 kgs వరకు మనం ఆయిల్ అనేది ఈ మిషన్ త్రూ తీసుకోవచ్చండి. మనము పర్ డేకి వచ్చేసి మీకు 20 kgs వరకు కూడా మనం ఆయిల్ అనేది, దట్ మీన్స్ 20 liters ఆఫ్ ఆయిల్ అనేది మనం తీసుకోవచ్చు ఈ మిషన్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆయిల్కి ఆయిల్ సపరేట్ అవుతుంది, వచ్చేసి వేస్టేజ్ అనేది కూడా మీకు సపరేట్గా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, పర్ అవర్కి 3 to 4 kgs ఆఫ్ మెటీరియల్ తోటి మనం ఇది ప్రిపేర్ చేయొచ్చు. పర్ డేకి వచ్చేసి 20 kgs మెటీరియల్తో మనం ఆయిల్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా డౌన్ వేస్ట్ దండి. ఇదంతా ఆయిల్ అనేది ఎలా వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్గా మిషన్స్ ఇంట్రడ్యూస్ చేశాను, 2 types ఆఫ్ ప్యాకింగ్ వర్క్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పటివరకు మీరు అవన్నీ చూస్తున్నారు కదా. సో వాటికి సంబంధించి మీరు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా త్రూ అవుట్ ఏపీ తెలంగాణ మన బ్రాంచెస్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీ నియరెస్ట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మిషనరీ గురించి కానివ్వండి, ప్యాకింగ్ వర్క్ గురించి కానివ్వండి, దాంట్లో హోల్సేల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు మీకు అందుబాటులో. సో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మన బ్రాంచెస్ అన్నిటికీ సంబంధించిన నంబర్స్ ఉన్నాయి, మీరు కాల్ చేయండి. వాళ్ళ అడ్రస్ అండ్ లొకేషన్ షేర్ చేస్తారు, మీరు అక్కడ వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.